శివాయ గురవే నమః. మే నెల మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి, ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెల వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది, మీకు బాగుంటుందండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆరోగ్యమే కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందువల్ల అది బాగుంటే అన్నీ బాగున్నట్టే మనకి. అందువల్ల ఆరోగ్యం మీకు ఈ నెలలో చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల గురుడు శుభుడు అవ్వటం వలన మీకు ఈ గురుడు ఇక్కడ మీకు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడండి. అందువలన వృత్తి యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ధనలాభము ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది అయ్యా. అయితే ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి ఏమండి, ఒకడు బాగుంటే ఒకడు బాగుండండి. శని గ్రహంకి వచ్చేటప్పటికి వాడు మళ్ళీ అశుభుడు కొంచెం. దానివల్ల ఏమైతే ఇట వృధా కలహాలలో ఆ శని దృష్టి పట్టడం వల్ల మనకు ఏమైందంటే ఈ నెలలో అనవసరమైన వృధా అంటే ఏంటనమాట, మనం ఏం లేకుండా ఏదో తగాదాలు వచ్చేస్తుంటాయండి మన నెత్తి మీదకి. జాగ్రత్తగా ఉండాలి మనం. వృధా కలహాలు ఏమండి. ఇంకా ఏంటంటే ఈ శని యొక్క దోషం ఏంటంటే పాపకార్యాలయాన్ని ఆసక్తి చూపెడతాండి, చెడ్డ పని చేయటానికి మనసును ప్రోత్సహిస్తుంటాడు. అక్కడ మీరు నిగ్రహాన్ని పాటించాలి. దీని నుంచి మీరు మరచుకోవడం కోసం శనివారం నాడు ఆంజనేయ ఆరాధన చేయండి. వీలైతే ఆంజనేయ అష్టోత్తరం చదువుకోండి. దుర్గారాధన చేయండి. దీనివల్ల శని మిమ్మల్ని అతని నుంచి మీకు కొంత రక్షణ లభిస్తుంది అయ్యా. ఇంకా ఉద్యోగులు పాపం శ్రమ పడతారండి, కానీ ఎవరు మెచ్చుకోరు అతనికి. అందువల్ల ఈ నెల ఉద్యోగస్తులకు కొంచెం నిరుత్సాహంగానే గడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రాన ఏంటంటే మనం ఏమి కూడా ఏమంటే అప్ అండ్ డౌన్స్, ఒక నెల బాగుంటుందో ఒక నెల బాగుంటుందో. మనం ఏంటంటే ఆ రెండింటిని కూడా సమదృష్టితో, సముద్రైవ గంభీర అని కష్టదుఖాలు రెండింటిని భగవద్గీత కూడా అదే చెబుతుంది కదండి. సుఖేషు దుఃఖేషు అనుద్విగ్నమనాహ అని చెప్పేసి సుఖేషు విగత స్పృహ అని ఈ సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడే మన జీవితం నావ సుఖంగా వెడుతుంది. అందువల్ల అంతేకాదండి, మీకు కొంచెం ఉద్యోగస్తులకు బదిలీలు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నది అయ్యా. ఇంకా ఇతర రంగాల వాళ్ళందరికీ కూడా మీకు యోగదాయకంగానే కనిపిస్తున్నది. విద్యార్థులు మీరు అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులండి ఆ రంగంలో మీరు అంటే చదివే రంగంలో ర్యాంకులు కానీ, లేకపోతే ఉద్యోగ ప్రయత్నంలో కానీ, ఏ రంగంలో విద్యార్థులు ఉంటే ఆ రంగంలో మీరు దాంట్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. వ్యాపారస్తులకు కూడా వాళ్ళ వ్యాపారాలు లాభదాయకంగానే ఈ నెల మీకు గడుస్తాయి. ఈ రాశి వారికి అయ్యా స్త్రీలకి ఈ నెల ఆరోగ్యం బాగుంటుంది, సమయానికి ధనం చేతికి అందుతుంది, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ముఖ్యంగా మిత్రులతో ఈ నెల సంతోషంగా గడుపుతారు. మిత్రుల సహకారం వలన సంతాన సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండేటువంటి కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది అయ్యా. మీరు అవతలవాడు ఎంతవాడైనా సరే మిమ్మల్ని చూసేటప్పటికీ గౌరవించి మీతో గౌరవప్రదంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. అది ఈ రాశి వారికి ఉండేటువంటి ఒక గొప్పతనం అండి. మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. స్వస్తి.